నిజాంపేట మండల కేంద్రంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ గుమ్మడి విఠల్ గారి 77వ జయంతి కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. ప్రజాయుద్ధ నౌక ఈ దేశానికి ఒక లెజెండ్, ఈ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మెదిలిన వ్యక్తి. విప్లవ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని విప్లవం నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామిక తెలంగాణ, ప్రజల తెలంగాణ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచి కాలుకు గజ్జగట్టి ఇవాళ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసిన గొప్ప అగ్గివేయ కళాకారుడు, కవి, గాయకుడు ఆ గద్దరన్నకు ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను జరుపుకోవడం గర్వకారణం భావిస్తున్నాం. ప్రజాయుద్ధ నౌకను కొందరు ఏదో రకంగా హింసించినట్టు, కించపరిచినట్టు మాట్లాడుతున్నారు. ప్రజాయుద్ధ నౌకకు అవార్డులు, రివార్డులు అవసరం లేదు. ఈ దేశంలో ప్రజలు గుర్తించిన అంశాలే ఇవాళ ఆయనకు ఒక అవార్డుగా మేము భావిస్తున్నాం. బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మేము ఖండిస్తూ ప్రజాయుద్ధ నౌక గద్దర్కు ప్రజలే ఒక అవార్డుగా ఆయన చిరకాల వాంఛను ప్రజలను మమేకం చేసి ప్రజల చైతన్యపరిచి ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను, ఆయన అంశాలను పురికిపుచ్చుకొని ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాం. ఆయన విప్లవ ప్రజాయుద్ధ నౌక జోహార్ గద్దరన్నకు, ప్రజాయుద్ధ నౌక జోహార్ గద్దరన్నకు. వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ప్రజా కళలు, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ